ఇక్కడి నుంచి మంగ కొద్దిగా అయితే టైం స్కిప్ అయితే జరుగుతుంది. మనకి ఎన్ని ఇయర్స్ చూపెట్టలేదు కానీ మనోడి లుక్స్ అయితే పూర్తిగా అయితే చేంజ్ అయిపోయి ఉంటాయి. ఇక ఇంకోవైపు మనోడు మన గూఢచర్య అయితే చేసి ఇద్దరు సముద్రంలో చాలాసేపు అయితే ప్రయాణిస్తూ ఉంటారు ఒక ఓడలో. మొత్తానికి ఒక ప్లేస్‌కి అయితే చేరుకుంటారు. ఐరన్ బ్లడ్ ఫోస్టర్ బిల్డింగ్ దగ్గరికి అయితే మొత్తానికి మనోళ్ళు చేరుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఎటువంటి సాధారణ ప్రజలు ఏమాత్రం నివసించరు. కేవలం ఆ తెగ నాయకుడు అంతేకాదు వాడితో పాటు కొంతమంది సైన్యం అయితే ఉంటారు. ఇక కాసేపటి తర్వాత మనోడు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇక మనోడు మాట్లాడుతూ నేను ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను అనవసరంగా ఎవరిని ఏమాత్రం చెప్పాలనుకోవట్లేదు కాబట్టి మీరు సైలెంట్‌గా నా దారి నుండి అడ్డు తప్పుకోండి అని అంటాడు. కానీ వాడైతే చొరబాటుదారుడు ఇంతకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మనోడి పైన దాడి చేయడానికి అయితే వస్తారు. ఇక మనోడైతే వచ్చేసి తన స్నో ఫ్లవర్ స్వాడ్ ఉపయోగించకుండా నార్మల్ స్వాడ్‌తో అక్కడున్న వాళ్ళపైన అటాక్ చేస్తే వాళ్ళందరూ చాలా దారుణంగా అయితే చంపేస్తూ ఉంటాడు. ఇక మనోడు వచ్చినట్టు కాకుండా ప్రతి ఒక్కటి తెలియడంతో అందరూ చాలా మంది వేగంగా మనోడి పైన దాడి చేయడానికి అయితే వస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ చూసేసరికి మనోడు అక్కడ ప్రతి ఒక్కరిని అయితే వేసేసి ఉంటాడు. వీడేంటి ఎంత దారుణంగా ఉన్నాడని చెప్పేసి అందరూ భయపడతారు. నేను మళ్ళీ మీ అందరికి ఇంకోసారి చెప్తున్నా నేను అనవసరంగా ఎవరిని ఏమాత్రం చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి మర్యాదగా నా దారి అడ్డు తప్పుకొని అంటే కానీ ఆ ఎడ్డెదోలు ఎందుకంటారో వాళ్ళు కూడా మనోడి పైన దాడి చేద్దామని సిద్ధమవుతారు. ఇక అంతే మనోడు అక్కడ ప్రతి ఒక్కరిని వేసేసుకుంటూ ఒక ఫ్లోర్ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. వన్ సైడ్ కొట్టాడు. ఎవడు ఎదురుగా వచ్చినా సరే వాళ్ళందరిని లేపేస్తూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇక ఇంకో సైడ్ వాళ్ళ నాయకుడు పందినాయలు పంది తిని తింత 9 కేసులు ఆల్రెడీ ఇద్దరైతే చనిపోయారు. కేవలం 7 మంది మాత్రమే ఉన్నారు. బయట ప్రపంచం చాలా దారుణంగా ఉంది. అక్కడ అందరూ కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళే. నేను ఈ కోట విడిచిపెట్టి ఏమాత్రం వెళ్ళట్లేదని చెప్పేసి మనోడు తింటూనే ఉంటాడు. ఇక అప్పుడే సడన్‌గా అక్కడికి మన మాస్టర్ జిన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఫస్ట్ మనోడిని చూసి ఏదో దెయ్యం అని చెప్పేసి భయపడతాడు. ఓహ్! మొత్తం నువ్వు ఇక్కడికి వచ్చేసావన్నమాట. అంటే ఇది నా వంతా? ఇక వాడి పేరైతే వచ్చేసి జే హై షియోంగ్. ఇక మన మాస్టర్ జిన్ మాట్లాడుతూ వాడిని చూసి ఇది అసలు ఏం మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను నీ గురించి ఎన్నో గొప్ప విషయాలు విన్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వేంటి ఇలా బండలా తయారయ్యావని చెప్పేసి అంటాడు. నార్త్ హెవెన్ సెట్‌లో నలుగురు గొప్ప యోధుల్లో నువ్వు కూడా ఒకడివి కదా! మా నాన్నగారికి ప్రాణ స్నేహితుడు అని కూడా చెప్పుకోవచ్చు. మా నాన్నగారి తర్వాత నార్త్ హెవెన్ సెట్‌లో ఎవరైనా బలంగా ఉంటే అది కేవలం నువ్వు మాత్రమే. కానీ నువ్వు చూస్తుంటే మరీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటావని నేను ఏమాత్రం ఊహించలేదు. ఇక బండోడు మాట్లాడుతూ ఇలా చూడు నేను ఇది ఏమాత్రం కావాలని చేయలేదు. నేను చేసిన తప్పని నాకు బాగా తెలుసు. కానీ నాకు అప్పుడు అలా చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను ఆ విధంగా చేసేందుకు నాపై నీకు చాలా కోపంగా ఉండొచ్చు. కానీ నీ చేతుల్లో నేను ఏమాత్రం చనిపోదలుచుకోవట్లేదు. నీతో చస్తే ఒకవేళ యుద్ధం చేసి నీ చేతిలో చనిపోతాను. అంటే నేను విన్న ప్రతి ఒక్కటి నిజమేనమాట. జోచియన్‌తో పాటు సైలెంట్ నైట్‌కి సంబంధించిన ఇద్దరు సైనికుల్ని అదే విధంగా నువ్వు చాలా గొప్ప గొప్ప యోధుల్ని అందరిని ఏసేసావని విన్నా. అంతా నిజమే అన్నమాట. ఏదో నీ లక్కు కొద్దీ ఒకటో రెండో సార్లు యుద్ధం చేసి గెలిచావు. అలాగనే ప్రతి ఒక్కసారి నువ్వే యుద్ధం చేసి గెలుస్తావని ఏమాత్రం ఊహించొద్దని చెప్పేసి మనోడి పైన దాడి చేయడానికి అయితే వస్తాడు. ఇక వాడైతే తన ఫుల్ స్ట్రెంగ్త్‌తో ఫైట్ చేయాలని అయితే నిర్ణయించుకుంటాడు. వాడి దగ్గర పెద్ద పెద్ద కొడాలు లాంటివి అయితే ఉంటాయి. వాటితో మనోడి పైన దాడి చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక మనోడైతే వచ్చేసి నువ్వు నాకు తెలిసిన వ్యక్తి కాదు. నాకు తెలిసిన వ్యక్తి చాలా భయంకరంగా అయితే యుద్ధం చేస్తాడు. నువ్వేంట్రా అంటే లేచి నడిచేదానికి నీకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటాడు. అది విన్న వాడైతే చూసి నాలా ఏమాత్రం అలా మాట్లాడొద్దని చెప్పేసి మనోడి పైన ఒక పెద్ద బ్లాస్ట్ అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్‌ని మనం డిఫెండ్ చేసుకోవడం కోసం తన పాత స్వాడ్ అయితే అడ్డం పెడతాడు. ఆ నార్మల్ స్వాడ్ అయితే అటాక్స్ తట్టుకోలేకైతే విరిగిపోతుంది. ఇక మనోడు వాడి చుట్టూ రౌండప్ చేస్తూ వాడిపైన అటాక్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాడు ఏమాత్రం మనోడికి అవకాశం ఇవ్వకుండా మనోడి పైన అయితే విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. మనోడు అటాక్స్ అనేటివైతే డిఫెండ్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటాడు. మనోడు కొన్ని స్మోక్ బాంబ్స్ తీసుకొని వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. దానివల్ల వానికి ఏం కాకపోయినప్పటికీ ఆ స్మోక్‌లో వాడు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నా వాడు ఏమాత్రం గెస్ చేయలేకుంటాడు. ఇక అప్పుడే మనోడు ఒకసారిగా గాలికి జంప్ చేసి తన స్నో ఫ్లవర్ తీసుకొని వాడిపైన ఒక పెద్ద భారీ అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్ దెబ్బకి అక్కడున్న ఫ్లోర్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇక మనోడు వాడి వైపు నడుచుకుంటూ వస్తుంటే వాడు మనోడిని చూసి భయపడుతూ ఇదంతా మళ్ళీ అదే విధంగా జరిగింది. నువ్వు వాడివే. నువ్వు ఒక రాక్షసుడివి. నాకెందుకో నేను చూస్తుంటే వాడిని చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక వాడు గతంలో 9 కేసులో ఒకడు వాళ్ళ నాయకుడితో అయితే యుద్ధం చేసి ఉంటాడు. ఇక వాని చేత చాలా సులభంగా అయితే ఓడిపోయి ఉంటాడు. నిజానికి నువ్వు నార్త్ ఈవెన్ సిటీ నాయకుడితో బలంగా ఉంటాడని భావించా. చూస్తుంటే నాకు ఏమాత్రం అలా అనిపించట్లేదు. నువ్వు మరీ చాలా వీక్‌గా ఉన్నావు. ఇక వాడు ఆ ఫైట్ ఓడిపోయిన తర్వాత వాడికి ఇక ఏ అవకాశం లేకపోవడంతో మన నార్త్ ఈవెన్ సిటీ నాయకుడు అదే మన మాస్టర్ జిన్ వాళ్ళ ఫాదర్‌కి అయితే ద్రోహం చేసి ఉంటాడు. ఇక వాడైతే వచ్చి అర్థం చేసుకుంటాడు. వీడిని ఓడించడం అనేది అసాధ్యం. నార్త్ ఈవెన్ సిటీకి సంబంధించిన నలుగురు గొప్ప యోధులు ఒక్కసారిగా వాడిపైన దాడి చేసినప్పటికీ వాడిని ఓడించడం అసాధ్యం. నేను మళ్ళీ అలా ఏమాత్రం ఓడిపోదలుచుకోవట్లేదని చెప్పేసి వాడు ఒక పెద్ద అటాక్ అయితే మనోడి పైన చేస్తాడు. మనోడు ఎలాగోలా ఆ అటాక్స్ అనేది డిఫెండ్ చేసి తప్పించుకుంటాడు. అంతటితో కాకుండా మనోడు తన ఫుల్ ఎనర్జీ ఉపయోగించి ఒక 2 డ్రాగన్ లాంటి తలలు అయితే క్రియేట్ చేసి మనోడి పైన దాడి చేయడానికి అయితే పంపిస్తాడు. జస్ట్ మనోడు ఒక సింగిల్ అటాక్స్‌తో ఆ 2 వాటి తలలు అయితే నరికేస్తాడు. ఇక్కడ వాడు మనోడి పైన చాలా వరకు భారీ భారీ అటాక్స్ అయితే చేస్తూ ఉంటాడు. మనోడు అటాక్స్ అనేది డిఫెండ్ చేసుకుంటూ తప్పించుకుంటూనే ఉంటాడు. ఇక వాళ్ళిద్దరైతే చేసి ఒకరితో ఒకరు చాలా భీకరంగా అయితే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫైటింగ్ దెబ్బ అక్కడున్న ప్రదేశం పూర్తిగా నాశనం అయిపోతున్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే చాలా సేపు అయితే ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. ఇక మనోడు దీన్ని ముగించేద్దామని చెప్పేసి తన స్వాడ్ తీసుకొని వాడి తల నరికేద్దామని ట్రై చేస్తాడు. కానీ వాడి షోల్డర్ అయితే కట్ అవుతుంది. ఇక మళ్ళీ ఆపకుండా మనోడు వాడి పైన దాడి చేస్తూనే ఉంటాడు. ఈసారి అటాక్ చేసి వాడి స్టమక్ అయితే కట్ చేస్తాడు. వాడు చూడడానికి పందిలా ఉండటం వల్ల మనోడు ఎన్ని అటాక్ చేసినప్పటికీ
ఇక వాడి బాడీ ఎక్కువ ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు. ఈసారి మనోడు అటాక్ చేసే మూమెంట్ లో వాడు తన కొరడా అడ్డం పెట్టుకుని అటాక్ అయితే డిఫెండ్ చేసుకుంటాడు. ఇక మనోడు తన కొరడా తీసుకుని మనోడు పట్టుకొని బండకేసి బట్టలు బందేటట్టు ఇటు చాలా వరకు అయితే కొట్టి డ్యామేజ్ చేస్తాడు. ఇక మనోడైతే వచ్చేసి ఆ అటాక్ ని తప్పించుకొని అనుకునే లేదు అప్పుడే వాడైతే వచ్చేసి ఒక 2 పెద్ద రాళ్ళు తీసుకొని మనోడిపై అటాక్ చేసి మనోడు బల్లి అయితే నలిపేద్దామని ట్రై చేస్తాడు. ఆ అటాక్ ని అయితే మనోడు ఈజీగా తప్పించుకుంటాడు. కానీ మనోడు వాడు ఎక్కడున్నాడు ఏమాత్రం కనిపెట్టలేకపోతాడు. ఇలాంటి చిన్న చిన్న అటాక్స్ వల్ల నువ్వు చనిపోవడం నాకు బాగా తెలుసు. మర్యాదగా బయటికి రా అని చెప్పేసి అరుస్తాడు. ఇకప్పుడు మనోడు స్ప్లిట్ సెకండ్ లో వాడు ముందుకైతే వచ్చేసి వాడి స్టమక్ పైన మళ్ళీ తన స్వాట్ తీసుకొని అటాక్ చేస్తాడు. మళ్ళీ ఇంకోసారి అటాక్ చేసి ఆపకుండా చాలా వరకు అయితే వచ్చేసి మనోడు అటాక్ చేస్తూనే ఉంటాడు. వాని కంటి కనిపించేంత వేగంగా కదులుతూ వాడి పైన అటాక్ చేస్తూ వాడిని చాలా వరకు అయితే గాయపరుస్తూ ఉంటాడు. మనోడు చేసే అటాక్స్ దెబ్బకు వాడు తట్టుకోలేక నన్ను వదిలే ఇక్కడి నుంచి నేను పూర్తిగా వెళ్ళిపోతాను. ఈ ప్రపంచం చివరి అంచులకు వెళ్ళిపోతాను. నేను బతికున్నాను కూడా ఎవరికి తెలియదు. నన్ను వదిలే అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వాడు చాలా కోపంగా గట్టిగా అరిచి ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తాడు. ఇక వాడు అటాక్ చేసిన వెంటనే మన మాస్టర్ జిన్ గాల్లోకి అయితే జంప్ చేస్తాడు. ఆ దెబ్బకి అక్కడున్న ప్రదేశం అయితే నాశనం అయిపోతుంది. కానీ మనోడు తీసి వాడు చేసిన అటాక్ తన స్వాట్ తీసుకొని రెండుగా అయితే కట్ చేస్తాడు. మనోడు వాడు చేసిన దానికన్నా రెండింతలు అయితే డిస్ట్రాక్ట్ చేసి అక్కడున్న ప్రదేశం మొత్తం నాశనం అయిపోతుంది. ఇక ఆ శిథిలాలలో మనోడైతే వచ్చేసి తన స్వాట్ తీసుకొని వాడి శవం పైన అయితే కూర్చొని ఉంటాడు. నేను ఈ రక్త మార్గాలు నడవాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాను. ఇకప్పుడే మనకు 3 ఇయర్స్ కింద జరిగిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే చూపెడతారు. మనోడు సెంట్రల్ అలయన్స్ తో యుద్ధం చేసిన తర్వాత అందులో 9 స్కేట్స్ తో కూడా ఒక యుద్ధం చేస్తుంటాడు కదా. అప్పటి నుండి మనోడికి ఎవరికి ఏమాత్రం తెలియదు. చాలా మంది ప్రజలు మనోడు చనిపోయి ఉంటారని భావిస్తారు. కానీ హఠాత్తుగా అక్కడక్కడ కొన్ని ప్రమాదాలు ఇప్పటికీ జరగడంతో నార్త్లో బతికున్నాడని చెప్పేసి కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా మనోడు సెంట్రల్ అలయన్స్ తో యుద్ధం చేసినప్పుడు కొన్ని గొప్ప వంశాలు మనోడు సాయం చేసి ఉంటాయి. అది తెలుసుకున్న సెంట్రల్ అలయన్స్ ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీసి వాళ్ళనైతే హింసిస్తూ ఉంటాయి. ఇక మనోడైతే వచ్చి సహాయం చేయడానికి మధ్యలో నాయకుడు బ్రోకెన్ ఫిష్ నాయకుడితో యుద్ధం చేసేటప్పుడు మనోడైతే వస్తాడు కదా. ఆ సమయంలో మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మౌంట్ వాన్సెట్ నాయకుడు అయితే ఆ యుద్ధంలో అయితే మరణిస్తాడు. ఇంకోవైపు సైలెంట్ నైట్ సంబంధించిన యోధులు అయితే వచ్చేసి మనోడి పైన అయితే యుద్ధం ప్రకటించుంటారు. ఆ యుద్ధంలో కొంతమంది పాల్గొనడానికి అయితే వెళ్ళింటారు. ఇక మన డాంగ్సు చియాన్ మన మాస్టర్ జిన్ కి సహాయం చేయడంతో మనోని అయితే బంధించేసి ఉంటారు. మనోని బంధించిన కాసేపటికి వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి మనోని విడిపించుకుంటారు. అది కూడా ఒక షరతు పైన. మనోడు కాంగ్‌ను ఓడించన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళని సైనైట్ యుద్ధంలో తీసుకువెళ్ళాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళు ఒక షరతు పైన మనోడినైతే విడుదల చేస్తాడు. ఇక దాన్నంతా చూస్తున్న అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి మనోడిని మోసం చేసేందుకు చాలా వరకైతే బాధపడుతూ ఉంటుంది. ఇక కానీ మనోడైతే వచ్చేసి ఇందులో నీ తప్పులేదు నాకు బాగా తెలుసు. సెంట్రల్ అలయన్స్ నిన్ను నన్ను ఒక తోలుబొమ్మలాగా తెగిచ్చేయాలనుకుంటున్నారు. మనం వాళ్ళని నమ్మించి మనకు కూడా వాళ్ళని నమ్మించి మోసం చేసి మన కలని నిజం చేసుకుందామని చెప్పేసి తనతో అయితే అంటాడు. ఇక దగ్గర దగ్గర పాటు 3 సంవత్సరాల పాటు మనోజ్ సైలెంట్ నైట్ సైనికులతో అయితే యుద్ధం చేసి ఉంటారు. వాళ్ళతో యుద్ధం చేసింది ఇంకెవరో కాదు డెమోనిక్ ఎక్స్టర్మినేషన్ స్క్వాడ్. ఇక దానికి లీడర్ ఎవరో కదా మన వెస్టిగేట్ కుటుంబానికి సంబంధించిన నాయకుడు కొడుకు. ఇక అలా దాదాపుగా 3 సంవత్సరాల పాటు భయంకరంగా అయితే యుద్ధం చేసుకుంటూనే ఉంటారు. ఇక అదంతా చూస్తున్న ప్రజలకు కూడా చాలా వరకు అయితే భయం పుడుతుంది. అక్కడున్న చాలా మంది అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో అక్కడున్న ప్రదేశం మొత్తం నాశనం అయిపోతూ ఉంటాయి. ఆ యుద్ధం వల్ల చాలా మంది అయితే ప్రజలు అయితే చనిపోయి ఉంటారు. అప్పటికి ఆ ప్రదేశం నాశనం అయిపోయినప్పటికీ సెంట్రల్ అలయన్స్ వాళ్ళని ఏమాత్రం పట్టించుకోదు. అదంతా చూస్తే మిగతా ప్రజలు సెంట్రల్ అలయన్స్ కావాలని చేస్తుందని చెప్పేసి అక్కడున్న ప్రజలైతే అర్థం చేసుకుంటారు. అదే సమయంలో మన నార్త్ తమిళ సెట్ అయితే వచ్చేసి చాలా బాగా అయితే ఎదుగుతూ ఉంటుంది. దాన్ని అంతా గమనించిన వాళ్ళైతే వచ్చేసి నార్త్ తమిళ సెట్ ఎటువంటి తప్పు చేయలేదు. ఇదంతా సెంట్రల్ బ్యాన్ చేసి వాళ్ళ ఫాదర్ తో పాటు అక్కడ ఉన్న నార్త్ ప్లేయర్ వాడిని కూడా అయితే చంపేస్తారని చెప్పేసి కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జరిగిన ఆ యుద్ధంలో మన షిమ్లోన్ లీ అయితే వచ్చేసి భయంకరంగా అయితే బలాన్ని అయితే పెంచుకొని భయంకరంగా మారిపోయి ఉంటాడు. గతంలో ఉన్న దానికన్నా వాడు ఎన్నో రెట్లు బలంగా ఉంటాడు. వాడికి సహాయంగా మన డాంగ్స్ వచ్చాను కూడా వాడికి సాయం చేస్తూ ఆ యుద్ధంలో అయితే పాల్గొని వాళ్ళు విజయాన్ని అయితే సాధిస్తారు. కట్ చేస్తే ఇదంతా జరుగుతున్న ఇంకోవైపు ఒకడు కొండలు దాటుకుంటూ చాలా దూరం పాటు ఎన్నో రోజులు ప్రయాణించి ఒక గృహలోకి అయితే వెళ్తూ ఉంటాడు. దాన్నంతా ఒకనైతే గమనిస్తూ ఉంటాడు. ఇక వాడు ఆ గృహ లోపలికి వెళ్ళి తన దగ్గర టోకెన్ చూపిస్తారు. ఆ దెబ్బతో అక్కడున్న వాళ్ళైతే వచ్చి ఆ డోర్‌ని అయితే ఓపెన్ చేస్తారు. మనోళ్ళు లోపలికి వెళ్లి చూస్తారు. ఇక అక్కడున్నది ఎవరో కాదు మన మింజునే అన్నమాట. మనోడు చాలా పెద్దగా అయిపోయింటాడు. ఇక మనోడు వెళ్ళిన ప్రదేశం ఏదో కాదు మన నార్త్ తమిళ సెట్. మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి నార్త్ తమిళ సెట్‌కి ఎప్పుడైనా సెంట్రల్ నుంచి ప్రమాదం ఉంటుందని చెప్పేసి మనోడు ఒక సీక్రెట్ ప్రదేశంలో నార్త్ తమిళ సెట్‌ని అయితే స్థాపించి ఉంటాడు. అది కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అంత ఈజీగా ఆ ప్రదేశాన్ని ఎవరు ఏమాత్రం కనుక్కోలేరు. దానికి చుట్టూ చాలా మంది సైనికులు అయితే ఉంటారు కాబట్టి దాని లోపలికి రావాలంటే ఖచ్చితంగా ఒక కీ అయితే ఉండాలి. అప్పటి వరకు మనోళ్ళకి ఎటువంటి ప్రమాదం రాదని చెప్పేసి మనోళ్ళైతే భావిస్తారు. ఇక మనోళ్ళు లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ చాలా మంది సైనికులు అయితే శిక్షణ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మన హవాంగ్ అయితే శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఇక మనోడు నేరుగా వెళ్లి మన హవాంగ్ అయితే కలుస్తాడు. ఇక మన హవాంగ్ అయితే వచ్చేసి నేను చూసి చాలా కాలమైంది నుంచి నేను గతంలో చూసిన దానికన్నా నువ్వు చాలా పెద్దగా మారిపోయావు. ఇక అలా కాసేపటి వరకు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడే ఆ ప్రదేశానికి మన 3 ఇయర్స్ కలర్ అయితే వస్తాయి. ఎలా ఉన్న బుడ్డాడు నేను చూసి చాలా కాలమైంది. ఇక మన ముంజిన్ అయితే వచ్చేసి తన పాకెట్ లోంచి ఒక కవర్ అయితే తీస్తాడు. అందులో అయితే వచ్చేసి వైట్ డ్రాగన్ మర్చెంట్ గ్రూప్ మనోళ్ళకి సాయం చేసిన డబ్బు అయితే ఉంటుంది. గతంలో వైట్ డ్రాగన్ మర్చెంట్ గ్రూప్ సంబంధించిన రెండవ కుమారుడు ప్రమాదం ఉండడంతో మన
మాస్టర్ జిన్ అయితే ఖచ్చితంగా వాడిని కాపాడడంలో ముఖ్యత్వం పాత్ర పోషించాడు కాబట్టి వాడిని కాపాడినందుకు వాళ్ళైతే వచ్చేసి మనోడికి ఆర్థిక సాయంతో పాటు నార్త్ యూనివర్సిటీ స్థాపించుకోవడానికి స్థలం, దాంతో పాటు ఆర్థికంగా చాలా డబ్బు అయితే సాయం చేసి ఉంటారు. అక్కడికి కావాల్సిన ప్రతి ఒక్కటి వాళ్ళైతే సమకూర్చి మనోడికైతే ఇచ్చింటారు. దానివల్ల మనోడు ఎలా కూడా మొత్తానికి నార్త్ యూనివర్సిటీ అయితే స్థాపించుకొని ఉంటారు. అంతేకాదు మీకు ఈ ఫ్యూచర్ ఎలాంటి సాయం కావాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి అంటారు. మన 3 కాల్ అయితే వచ్చేసి వాళ్ళు మన సాయం చేసినందుకు వాళ్ళు ఖచ్చితంగా ఒక లేఖ పంపించాలని చెప్పేసి అంటాడు. ఇక వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండంగానే అక్కడికి మన సాంగబాబు అయితే వచ్చేసి వాడికి ఇచ్చిన మిషన్ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చి ఉంటాడు. మనం చూసిన వెంటనే నేను చూసి చాలా కాలమైంది. నువ్వు గతం కన్నా చాలా పెద్దవాడు అయిపోయావు అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు వచ్చేసి ఇప్పటికే ఆ మాట నేను 3 సార్లు వింటున్నాను. ఇక మన 3 కాలర్ అయితే వచ్చేసి చూస్తుంటే మీకు ఇచ్చిన పని సక్రమంగా పూర్తి చేసినట్టున్నారు. అవును, మన మాస్టర్ జిన్ సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేసాం. ఇక మన మాస్టర్ జిన్ వాడిని చంపేసిన తర్వాత మన మాస్టర్ జిన్ ఆ ప్రదేశానికి వచ్చినట్టు ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా వాళ్ళు అయితే పూర్తిగా తుడిచిపెట్టేసి ఉంటారు. ఎందుకంటే మాస్టర్ జిన్ ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే వాడికి ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుందని సెంట్రల్ లెన్స్ నుంచి మనోళ్ళు ఎటువంటి ఆధారాలు వదలకుండా అన్ని తుడిచిపెట్టేస్తారు. అంతేకాదు నార్త్ ఎవెన్ సెట్ నుండి గతంలో వెళ్ళిపోయిన ప్రతి ఒక్క మ్యాస్టర్ స్క్రోల్స్ ప్రతి ఒక్కటి మనోళ్ళు తీసుకొస్తూ ఉంటారు. పుస్తకాలతో సహా అక్కడ ఎటువంటి విషయాలు వదలకుండా నార్త్ ఎవెన్ సెట్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి మళ్ళీ ఒక చోటకైతే చేరుస్తారు. చూస్తుంటే మాస్టర్ జిన్ కూడా ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు. అవును, అతను చాలా త్వరగానే ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన వెంటనే అతను తన స్వాడ్ తయారు చేసుకోవడం కోసం కమ్మరి దగ్గరికి అయితే వెళ్ళాడని అంటాడు. కానీ మనోళ్ళు అయితే వచ్చేసి ఏంటి అతను త్వరగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అతను ఎప్పుడుగా చాలా అలసిపోయి ఉంటాడు కదా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి గతంలో మన మాస్టర్ జిన్ జెజియాంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలోడిని అయితే కలుస్తాడు కదా, అదే స్వాడ్స్ తయారు చేసేవాడిని వాడిని తీసుకొచ్చేసి మనం నార్త్ ఎవెన్ సెట్ అయితే పెట్టేస్తాడు. ఇక ఇంకో సైడ్ మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి తన స్వాడ్ అయితే రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. మనోడు గతంలో జరిగే అన్ని విషయాలు అయితే గుర్తించుకుంటూ ఉంటాడు. అదే మన పోతుమ కూడా చనిపోతాడు కదా, వానికి అంత్యక్రియలు కూడా అయితే చేస్తారు. నేను ఎప్పటికీ మర్చిపోను. ఇక మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి తన టీం మొత్తాన్ని అయితే పిలుచుకొని ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో దానికి టాంగో సంబంధించిన నలుగురు గొప్ప యోధులు, ఒకడు 9 కేసులో మన మాస్టర్ ఆఫ్ థండర్ కూడా అయితే వస్తుంది. దాంతో పాటు ఇంకో కొత్తోడు కూడా వస్తాడు. ఇక మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళ అంకుల్ వైపు అయితే చూస్తూ ఉంటాడు. గతంలో దానికన్నా అతను పూర్తిగా మారిపోయినట్లే ఉన్నాడు కదా. ఇక ఇక్కడ నుండి మనకు 2 సంవత్సరాల కింద జరిగిన ఒక కాన్వర్జేషన్ అయితే చూపెడతాడు. మన మాస్టర్ జిన్ అక్కడున్న ముసలోడిని అయితే కలుస్తాడు. గతంలో వాడి దగ్గర కదా మనోడు ఒక స్వాడ్ అయితే కొనుక్కొని ఉంటాడు. మనోడిని చూసిన వెంటనే ఆ స్వాడ్ అయితే గుర్తుపట్టేస్తాడు. అది నువ్వే కదా. గతంలో మనోడు మన అంకుల్ అవాన్ కోసం ఒక స్వాడ్ కొనుక్కున్నప్పుడు మనోడైతే మాట ఇచ్చింటాడు కదా, ఖచ్చితంగా ఈసారి మన ఇద్దరం కలిసినప్పుడు మళ్ళీ కలిసి వైన్ తాగుదామని చెప్పేసి ఆ కోరిక తీసుకోవడం కోసం మనోడు అయితే అక్కడికి వచ్చి ఉంటాడు. ఇక మనోళ్ళు ఇద్దరు వైన్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను గతంలో ఆ రోజును చూసినప్పుడు గుర్తుపెట్టేశాను నువ్వు సాధారణమైన వ్యక్తి ఏమాత్రం కాదని. కానీ నువ్వు ఎప్పటికీ నార్త్ యూనివర్సిటీ ఒక వారసుడిని ఏమాత్రం ఊహించలేకపోయానని చెప్పేసి భావిస్తాడు. సరే నువ్వు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటని చెప్పేసి అంటాడు. ఇక మనోడితో వచ్చేసి నేను చేసిన యుద్ధం వల్ల నా స్వాట్ చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది. దాన్ని దయచేసి మీరే నాకు రిపేర్ చేసి ఇవ్వాలి. దాన్ని రిపేర్ చేసే సత్తా మీకు మాత్రమే ఉంది. ఆ మాటను వాడైతే వచ్చేసి ఇంత భయంకరమైన స్వాడ్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం అంటే నా వల్ల కాదు. దాని శక్తిని కూడా ఏమాత్రం తట్టుకోలేను. కాకపోతే నువ్వు నాకు సాయం చేస్తే అది వీలవుతుందని చెప్పేసి అంటాడు. అది విన్న మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి ఖచ్చితంగా నేను మీకు సాయం చేస్తాను. ఇక అలా రాత్రంతా మనోళ్ళు చాలా కష్టపడి ఆ స్వాన్ అయితే మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. ఇక మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి దానికి ఒక కొత్త రూపాన్ని అయితే ఇస్తాడు. ఇక అలా వాళ్ళిద్దరు ఆ స్వాడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి మన గూఢచారి అయితే వస్తాడు. ఇక వాడు మన మాస్టర్ జిన్తో మాట్లాడుతూ నలుగురు గొప్ప యోధుల్లో ఒకటి స్థానం అయితే మేము కనుక్కున్నాము. కింగ్ మ్యూ వాడు ఎక్కడున్నాడో మాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. అది విన్న మనం చూసి అయితే సరే నేను వెంటనే బయలుదేరతా అని చెప్పేసి మన మాస్టర్ జిన్ అంటాడు. ఇక మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి అక్కడున్న ముసలోడికి ఒక ప్రపోజల్ అయితే ఇస్తాడు. నువ్వు నార్త్ యూనివర్సిటీకి సంబంధించిన కమ్మరిగా మారుతావా అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు వెంటనే ఒప్పుకుంటాడు. నిజంగా నువ్వు తీసి ఒప్పుకుంటావు, నేను ఏమాత్రం ఉంచలేని చెప్పేసి మనోడు షాక్ అవుతాడు. ఒకవేళ నా సహాయం గనక నీకు నిజంగా కావాలని ఉంటే ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను. నార్త్ యూనివర్సిటీకి సంబంధించిన కమ్మరిగా నేను బాధ్యతలు తీసుకుంటానని చెప్పేసి మనోడైతే యాక్సెప్ట్ చేస్తాడు. ఇక మన మాస్టర్ జిన్ వాడిని వెతుక్కుంటూ అయితే వెళ్తాడు. ఇక ఆ ప్రదేశంలో ప్రతి ఒక్క సైనికుడు అయితే వచ్చేసి మనోని చుట్టుముట్టేస్తారు. ఇక అక్కడనే వాళ్ళ నాయకుడు కూడా అయితే కూర్చొని ఉంటాడు. ఇప్పటికే మన మాస్టర్ జిన్ అయితే చూసి నలుగురు గొప్ప యోధులు ముగ్గురిని అయితే వేసేసి ఉంటాడు. ఇక మనోడు తన స్నోఫర్ స్వాడ్ తీసుకొని వాడిపైన అటాక్ చేయడానికి అయితే సిద్ధమవుతూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ మాస్టర్ పైకి లేచి ఒక్కసారిగా స్ప్లిట్ సెకండ్లో మనోని దగ్గరికి అయితే వస్తాడు. ఇక అప్పుడు మనోడు దాడి చేయబోతున్నాడు అని అర్థం చేసుకొని వాడిపైన అయితే అటాక్ చేద్దామని సిద్ధమవుతాడు. కానీ అప్పుడు వాడు చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసి మనోడి ముందు నీల్ డౌన్ చేస్తాడు. దాంతో అక్కడ ప్రతి ఒక్క సైనికుడు అయితే నీల్ డౌన్ చేస్తాడు. మనోడికి అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాదు. దాదాపుగా 11 సంవత్సరాలు మీకోసమైతే ఎదురు చూస్తున్నారు యంగ్ మాస్టర్. మీరు గతంలో ఉన్న దానికన్నా చాలా బలంగా మారారు. నాకు గతంలో అలా చేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది. అందుకు నన్ను దయచేసి మీరు క్షమించాలి. ఇక అప్పుడే మనకు 13 సంవత్సరాల కింద నార్త్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక కాన్వర్జేషన్ అయితే చూపెడతాడు. ఇక మన మాస్టర్ జిన్ వాళ్ళ ఫాదర్ ఇక అక్కడున్న వాడైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా చూడు, నాకు కానీ నార్త్ యూనివర్సిటీకి అది ఏదైనా జరిగితే ఇక్కడున్న సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని ఒక రహస్యమైన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ శిక్షించి ఇంకా చాలా బలంగా మార్చు. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటాడు. ఏంటి నువ్వు ఎక్కువగా తాగేసావేంటి, నీకేమైనా పిచ్చి పెట్టిందా, అలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు. అదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాతనే మనోని చంపడానికి అయితే కొంతమంది వస్తారు. సైలెంట్ నైట్తో చేతులు కలిపి సెంట్రల్ లైన్స్ ద్రోహం చేశాన్న సీన్కి అయితే షిఫ్ట్ అవుతుంది.
ఇక మనోడు చనిపోయే సమయానికి సైనైడ్‌కి సంబంధించి ఎటువంటి ఉనికి లేకపోవడంతో మనోడు కూడా అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. మనోడు కొడుకుని కాపాడడం కోసం తన చావునైతే అంగీకరిస్తాడు. ఇక దాన్నంతా చూస్తున్న వాడైతే చూసి ఇదంతా వాడు ముందుగానే గ్రహించాడన్నమాట అని చెప్పేసి అయితే ఆలోచిస్తాడు. అప్పటికి వాడు మనోడు సాయం చేద్దాం అనుకుంటాడు. కానీ ఎటువంటి సాయం చేయని పరిస్థితిలో వాడు ఉండటం వల్ల ఏమాత్రం చేయలేక అలాగే నించొనిపోతాడు. అంతేకాదు నార్త్ తమిళ సెట్ అయితే వచ్చేసి సెంట్రల్‌కి ద్రోహం చేసి సైనైడ్‌తో చేతితో కలిపినట్టుగా ఒకడు పుకారు పుట్టిస్తారు కదా! వాడి కాళ్ళు చేతులు తీసేసిన తర్వాత వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాక మనోడైతే వచ్చేసి వాడినైతే సేవ్ చేస్తాడు. ఏదో ఒక రోజు ఈ ప్రపంచానికి నిజం చెప్పాల్సిన సమయం వస్తుంది. అప్పటి వరకు ప్రాణాలతో ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి కాపాడి వేసి వెళ్ళిపోతాడు. ఇక స్టోరీ అయితే ప్రెజెంట్‌కైతే వస్తుంది. ఇక అక్కడ ముసలోడైతే వచ్చేసి బ్రోకెన్ ఫిష్ ఉన్న అక్కడ జోచియోను మిగతా వాళ్ళైతే చనిపోయినందుకు వాడైతే బాధపడుతూ ఉంటాడు. ఇక అంతా చూసిన వాడైతే వచ్చేసి నేనే మాస్టర్ జిన్ ఆ ప్రశ్న అయితే అడుగుతాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మాస్టర్ జిన్ వాళ్ళు మీకు ద్రోహం చేశారు సరే. అలాంటప్పుడు మీరు వాళ్ళని చంపాల్సినంత కారణం ఏముంది? ఎందుకంటే వాళ్ళ సొగ జీవిత భాగం మొత్తం మేము యుద్ధంలో అయితే గడిపాం. అలాంటప్పుడు వాళ్ళు ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల ఇతను చాలా బాధపడుతున్నాడని చెప్పేసి అంటాడు. ఏదేమైనప్పటికీ వాళ్ళు మా అమ్మకు, మా నాన్నకైతే ద్రోహం చేశారు. అలాంటి వాళ్ళని ప్రాణాలతో ఏమాత్రం వదలదలుచుకోవట్లేదు. అవును మాస్టర్ మీరు చెప్పింది నిజమే. ఆ రోజు నేను అందరిని కాపాడడానికి చాలా ప్రయత్నించాను. నా వల్ల ఏమీ కాలేదని చెప్పేసి అక్కడున్న బండోడైతే అంటాడు. ఇక వాడు 11 సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న నార్త్ తమిళ సెట్టుకు సంబంధించిన అసలైన సైన్యాన్ని మనోడికైతే అప్పచెప్పేస్తాడు. ఇక మన మాస్టర్ జీన్ వాడితో పాటు వాని సైన్యాన్ని తీసుకొని మన కొత్తగా నిర్మించిన నార్త్ తమిళ సెట్‌కైతే తీసుకొస్తాడు. ఇక మనోళ్ళందరూ అయితే రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ మాట్లాడుతూ ఇదే నా అసలైన సైన్యం కాదు. ఇంకా దాదాపుగా 300 మంది ఉన్నారు. వాళ్ళు బయట బందిపోట్లకైతే నివసిస్తూ ఉన్నారు. మాస్టర్ జిన్‌ని కాపాడుకోవడం కోసం. ఇక అక్కడున్న ముసలోడు తీసుకువెళ్ళి వాడినైతే పరిచయం చేస్తాడు. వాడైతే వచ్చేసి నేను మాస్టర్‌గా అంగీకరించానంటే నన్ను ఖచ్చితంగా ఒకసారన్నా ఓడించాలని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య అయితే ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక కుస్తీ పోటీ స్టార్ట్ అయిన వెంటనే వాడైతే వచ్చేసి చాలా సింపుల్‌గా మన మాస్టర్ జిన్‌ని ఫస్ట్ టైమ్ అయితే ఓడించేస్తాడు. ఇక మళ్ళీ మనోడు ఓటమి ఒప్పుకోకుండా నేను ఇంకోసారి నీతో యుద్ధం చేయాలనుకుంటున్నా. ఈసారి మళ్ళీ మనోడైతే వచ్చేసి వాడినైతే ఓడించడానికి చాలా వరకైతే ట్రై చేస్తాడు. వాడు నిజంగా పంది బరువున్నట్టుంటాడు. మనోడు వాడిని కనీసం ఒక ఇంచు కూడా కదిలించలేకపోతాడు. జస్ట్ వాడు సింపుల్‌గా మనోడిని మళ్ళీ కింద పడేసి మనోడినైతే ఓడించేస్తాడు. నీకు కావాలంటే ఏమైనా చిన్న చిన్న ట్రిక్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు వచ్చేసి సరే ఈసారి మళ్ళీ మనం యుద్ధం చేద్దాం. ఈసారి పోటీ స్టార్ట్ అయిన వెంటనే మనోడు తన హెడ్‌కున్న హెడ్ బ్యాండ్ తీసేసి వాడి కాళ్ళకి కట్టి వాడినైతే కింద పడేస్తాడు. దాంతో మనోడైతే గెలుస్తాడు. ఇక వాడికి వేరే అవకాశం లేకపోవడంతో మనోడిని మాస్టర్‌గా అయితే అంగీకరిస్తాడు. ఇక బండను మాట్లాడుతూ, ఇలా చూడు బ్రదర్, నేను గనక ఇప్పటివరకు దాక్కోకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని నేనే ఓడించి ఆ ద్రోహుల్ని చంపేసేవాడినని చెప్పేసి అంటాడు. ఇక అంతా చూస్తున్న 9 కేసులో ఒకరు మన మాస్టర్ ఆఫ్ థండర్ మన ముసలి బామ్మ మాట్లాడుతూ వాడి మానసిక పరిస్థితి పెద్దగా ఏమాత్రం బాగోలేనట్టుంది. వాడిని కాసేపు అలాగే వదిలేయండి అని చెప్పేసి అంటుంది. ఇక తనైతే వచ్చేసి 9 కేసులో ఇంకొకడైతే చనిపోయి ఉంటాడు కదా! వాడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనోళ్ళైతే వచ్చేసి అదంతా చేసింది మన మాస్టర్ జిన్ అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. నిజానికి ఆ ముసలోడైతే వచ్చేసి సైలెంట్ నైట్‌తో జరుగుతున్న యుద్ధంలో అయితే మరిచినట్టుగా మనోళ్ళైతే ఒక పుకారైతే పుట్టిస్తారు. కానీ మనోడు చాలా మంది నార్త్ ఎమన్ సిటీకి సంబంధించిన వాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. వాడే వీడిని చంపేస్తుంటాడని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఇక అదే సమయంలో మనకు 6 మంత్స్ కిందట జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే చూపెడతారు. మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి వాళ్ళ అంకుల్‌తో చాలా కష్టపడి అయితే చాలా కఠినంగా అయితే శిక్షణ తీసుకుంటూ ఉంటాడు. ఇక అదే సమయంలో అక్కడికి మాస్టర్ మాకు మీ సాయం కావాలి. మాకు పెద్ద సమస్య వచ్చి పడిందని చెప్పేసి మన మాస్టర్ జిన్ దగ్గరికి అయితే వస్తారు. ఇక బ్లాక్ మౌన్ సొసైటీకి సంబంధించిన బ్రాంచ్ లీడర్ అయితే వచ్చేసి మేము దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత మొత్తానికి మా మాస్టర్‌ని అయితే కనిపెట్టాం. కానీ తను ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. మాకు మీరు సహాయం చేయాలని చెప్పేసి అంటుంది. ఇక ఇంకో సైడ్ మన మాస్టర్ ఆఫ్ థండర్‌ని అయితే కట్టిపడేసి బంధించి ఉంటారు. కాసేపటి తర్వాత అక్కడ మన మాస్టర్ అదే విధంగా మన గూఢచారి అయితే తనని కాపాడడానికైతే వస్తారు. ఇక మనోడైతే వచ్చి తనని కాపాడబోతుంటే, "అసలు మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు? మిమ్మల్ని కాపాడడానికి వస్తానని ఏమాత్రం నేను ఊహించలేదు. నేను ఇక్కడే చనిపోవాలనుకున్నాను." అది విని మన బ్లాక్ మౌన్ సొసైటీకి సంబంధించిన మన గూఢచారి అయితే వచ్చేసి, "మాస్టర్ అలా మీరు ఏమాత్రం మాట్లాడొద్దు. మీకోసం ఎన్నో సంవత్సరాల నుంచి మేము వెతుకుతూనే ఉన్నామని" చెప్పేసి అంటాడు. ఇక తనను చూసిన మనోడు వచ్చేసి షాక్ అవుతాడు. నిజంగా మాస్టర్ ఆఫ్ థండర్ ఒకసారి నన్ను కాపాడింది. తను బ్లాక్ మౌన్ సొసైటీకి సంబంధించిన నాయకులని ఏమాత్రం ఊహించలేదు. సెంట్రల్ అలయన్స్‌లో 9 స్కైస్‌తో ఒకరితో మనం యుద్ధం చేసినప్పుడు అప్పుడక్కడే మాస్టర్ తండ్రి అయితే వచ్చేసి మనల్ని కాపాడుతుంది కదా! ఇక ఆ యుద్ధంలో తనైతే ఓడిపోతుంది. వాని స్నేహితురాలు అవ్వటం వల్ల వాడు చంపకుండా తననైతే ప్రాణాలతో బంధించి ఉంటాడు. ఇక చాలా ఫాస్ట్‌గా తను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇక తను మాట్లాడుతూ ఇక్కడ చాలా ఎక్కువ మంది సోల్జర్స్ ఉంటారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టం అని చెప్పేసి అంటుంది. కానీ అప్పటికే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మన సాంగ్ బాబు అయితే వచ్చేసి అటాక్ చేసి పడుకోబెట్టేసి ఉంటాడు. దాన్ని చూసి తనైతే షాక్ అవుతుంది. ఇంత త్వరగా వాళ్ళందరిని ఎలా చంపగలిగారు మీరు? ఇక మన సాంగ్ బాబాయ్ మాట్లాడుతూ, "మేము ఇప్పటికే కొన్న ప్రతి ఒక్కరిని చంపేసాం. కాబట్టి మళ్ళీ ఇక్కడికి బ్యాకప్ వచ్చేలాగా మీరు వేగంగా వెళ్ళిపోండి" అని చెప్పేసి మనోనికి ఒక మాస్క్ అయితే ఇస్తాడు. ఇక మనోళ్ళు తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అప్పుడే అక్కడికి 9 స్కైస్‌లో ఇంకొకడు గతంలో మనోడు ఫైట్ చేసిన వాడైతే అక్కడికొస్తాడు. "నిన్ను ప్రాణాలతో బంధించడం వల్ల కేవలం నా ఫ్రెండ్‌ని మాత్రమే నువ్వు ప్రాణాలతో బంధించాలి. లేదంటే ఈ పాటికి ఎప్పుడో నేను చంపేసి ఉండాలి."
ఇక మన మాస్టర్ జిన్ మాట్లాడుతూ, "నేను ఎప్పటినుండో వాడితో యుద్ధం చేయాలని భావిస్తున్నా. కానీ ఆ రోజు త్వరగా వస్తుంది. నేను కూడా ఏమాత్రం ఊహించలేదు. వాడి సంగతి నాకు వదిలేయి. తనని తీసుకొని వీలైనంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాడిని చంపేసిన తర్వాత వచ్చి మళ్ళీ నేను నీతో కలుస్తా" అని చెప్పేసి అంటాడు. అది విన్న మన గూఢచారి సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఎవర్రా కుర్రకుంక? నిజంగా నన్ను ఓడించి నీ అక్కడికి వెళ్ళగలను అనుకుంటున్నావా? ఎందుకు వాడికలా మాటిచ్చావు? ఖచ్చితంగా ఇక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. ఖచ్చితంగా నిన్ను చంపేస్తానని మనోడితో అయితే అంటాడు. ఇంతకు నీ మొహం ఏంట్రా మాస్కేసుకొని కప్పుకొని? అసలు నీ రూపం ఏంటి నాకు చూపించు. నీ గుర్తింపు తెలియచేయి. నువ్వేదో అడిగావని నా మొహం నీకు చూపెట్టలేదు. నువ్వు చనిపోయే ముందు ఎవరు నిన్ను చంపుతున్నారో తెలియాలి కదా! అందుకే నా మొహం చూపిస్తున్నానని చెప్పేసి మనోడు తన ఫేస్ రివీల్ చేస్తాడు. ఇక మనం చూసిన వాడు వెంటనే గుర్తుపెడతాడు. అదేంది ఇప్పటికి నువ్వు ఇంకా ప్రాణాలతో బతికే ఉన్నావా? 2.5 సంవత్సరాల పాటు నీ గుర్తింపు ఎవరికీ తెలియకపోవడంతో నువ్వు ఈ పాటికి చనిపోయుంటావని ప్రతి ఒక్కరు భావించారు. అద్భుతంగా ఉంది. ఇక్కడికి ఇంకా ప్రాణాలతో ఎలా జీవించున్నావురా? ఇక ముసలోడైతే మనోజ్ చేతుల్లో స్వాట్ చూస్తాడు. అది గతంలో దానికన్నా కొంచెం భయంకరంగా, చాలా బలంగా మారినట్టుగా నాకనిపిస్తుంది. గతంలో నీతో యుద్ధం చేసినప్పుడు ఆ స్వాట్ దాదాపుగా నాశనం అయిపోయే రేంజ్‌లో ఉంది. చూస్తూ ఉంటే అది చాలా బాగుంది. ఇంతకి దాన్ని మళ్ళీ ఎవడ్రా తయారు చేశాడు? ఇక వెంటనే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోవడం అయితే మొదలుపెడతారు. మన జిన్ చాలా ఫాస్ట్‌గా వెళ్లి వాడి పైన అయితే అటాక్ చేస్తాడు. దానికి తన స్వాట్ అడ్డం పెట్టుకొని వాడైతే డిఫెండ్ చేసుకుంటాడు. ఫస్ట్‌లో మనోడు విపరీతంగా వాడి పైన స్వాట్ తీసుకొని అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. మనోడు చేసే అటాక్స్ దెబ్బకి అక్కడున్న ప్రదేశం నాశనం అయిపోతూ ఉంటుంది. ఇక వాడైతే వచ్చేసి వాడి దగ్గరున్న ప్రతి ఒక్క స్వాట్ అడ్డుపెట్టి ఆ అటాక్‌ని అయితే డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఉన్నట్టుండి మనోడు స్ప్లిట్ సెకండ్‌లో మాయమైపోయి వాడినైతే కింద పడేస్తాడు. దాన్ని చూసిన వాడికి అసలు అర్థం కాదు. అసలు ఇలాంటి టెక్నిక్స్‌కి వీడు ఎలా యూజ్ చేయగలుగుతున్నాడని. ఇకప్పుడే మనోడు తన స్వాట్ తీసుకొని వాడిని ఏసేయబోయే మూవ్‌మెంట్‌లో ఇక వాడైతే వచ్చేసి వెనక నుండి తన స్వాట్స్ అన్ని కంట్రోల్ చేసి మనోడి పైన దాడి చేయడానికైతే వస్తూ ఉంటాయి. ఇక మనోడు దాన్ని గమనించి చాలా ఫాస్ట్‌గా జంప్ చేసి ఆ అటాక్‌ని అయితే తప్పించుకుంటాడు. ఇక వాడు ఆపకుండా తన స్వాట్స్‌తో అన్నిటితో మనోడిపై అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. మనోడు తన స్వాట్ అడ్డం పెట్టుకొని వాటన్నిటినైతే డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చాలా భీకరంగా అయితే ఫైట్ చేసుకోవడం అయితే మొదలు పెడతారు. మొదటగా మనోడు అటాక్ చేయడం, వాడు అడ్డుకోవడం. అదే విధంగా వాడు అటాక్ చేయడం, మనోడు అడ్డుకోవడం. అలా చాలా సేపు కంటిన్యూయస్‌గా వాళ్ళిద్దరూ తన స్వాట్ ఫైట్స్ అయితే చేసుకుంటూనే ఉంటారు. ఇక ముసలోడైతే వచ్చేసి దీన్నంతా ముగించేద్దామని చెప్పేసి ఒక భారీ అటాక్ మనోడి పైన చేయడానికైతే ప్లాన్ చేస్తాడు. ఇక వాని స్వాట్స్ అన్ని మనోడి చుట్టూ గిరగిరా తిరుగుతూ ఒక పెద్ద సర్కిల్ లాగైతే ఏర్పడతాయి. ఇక మన మాస్టర్ జీ ఆ సర్కిల్‌లో ఉండటం వల్ల అసలు ఎటువైపున దాడి జరుగుతుందో ఏమాత్రం తెలీదు. వాడి స్వాట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ అయితే మనోడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ అటాక్ దెబ్బకి మనోడు చాలా వరకు డ్యామేజ్ తీసుకుంటాడు. ఏ స్వాట్ ఎటువైపున చూస్తుందో ఏమాత్రం మనం గెస్ చేయలేక అసలు ఎటువంటి చేయలేక అలాగే నించుండిపోతాడు. ఎలాగోలా ఆ అటాక్‌ని అయితే మనోడైతే డిఫెండ్ చేసుకుంటాడు. అంతటితో కాకుండా ఆ ముసలోడు చాలా ఫాస్ట్‌గా మనోడి పైన తన స్వాట్స్ అన్ని యూజ్ చేసి అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. వాడు చేసే అటాక్స్‌ని మనోడు ఈజీగా అయితే కనిపెట్టేసి ఆ అటాక్స్‌ని చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మళ్ళీ ఒకరితో ఒకరు స్వాట్ తీసుకొని ఫైట్ చేసుకోవడం అయితే మొదలు పెడతారు. మళ్ళీ అలా కంటిన్యూయస్‌గా అయితే ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఇక వెంటనే ఆ ముసలోడు మనోడిని గట్టిగా కిక్ చేసి తన్ని కొంచెం దూరం అయితే విసిరేస్తాడు. ఇక మనోడైతే వచ్చేసి తన స్వాట్స్ అన్ని ఉపయోగించి ఒక పెద్ద భారీ అటాక్ అయితే క్రియేట్ చేస్తాడు. కుర్రకుంక నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు. అనవసరంగా నన్ను గెలికావు కదా! ఈ దెబ్బతో నువ్వు చనిపోతావని అంటాడు. ఇక దాన్ని గమనించిన మనోడైతే చూసి ఒక్కవేళ గనుక ఆ అటాక్ నాకు టచ్ అయితే ఖచ్చితంగా చనిపోతానని మనోడు తన బ్లేడ్ తీసుకొని స్వాట్ డమ్మీని అయితే ఉపయోగిస్తాడు. ఇక వాళ్ళిద్దరి పవర్స్ ఒకదానితో ఒకటి ఢీకొనడంతో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఇక కట్ చేసి చూస్తే మనోడైతే వచ్చేసి వాడి బాడీని హాఫ్‌గా అయితే కట్ చేసి ఉంటాడు. ఇక వాడైతే వచ్చేసి అసలు నమ్మలేకపోతున్నాను. వీడు నన్ను ఓడించాడా? మొత్తానికి మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి వాడిని హాఫ్‌గా అయితే కట్ చేసి వాడిని అక్కడైతే చంపేస్తాడు. ఇక మన మాస్టర్ జిన్ వాడిని చంపేసిన తర్వాత తన స్వాడ్ తీసుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అప్పటికి ఆ ముసలుడు కొన ఊపిరితో మనోడిపైన దాడి చేయడానికి తన స్వాడ్ కంట్రోల్ ఉపయోగిస్తాడు. ఇక దానంతా గమనించిన దురండి మనోడైతే వచ్చేసి వాడిపైన ఈ బాణంతో అటాక్ చేసి వాని చేతినైతే కట్ చేస్తాడు. ఇక మన మాస్టర్ జిన్ అయితే వచ్చేసి తన మాస్క్ అయితే తీసుకుంటాడు. కాసేపటి తర్వాత మనోడు చాలా ఫాస్ట్‌గా మనోడిని పికప్ చేసుకోవడానికి అయితే వస్తాడు. మాస్టర్ జీని మీరంతా ఏం చేశారో దూరం నుంచి చూశాను. నిజంగా మీరు చాలా అద్భుతంగా పోరాడారు. కానీ అక్కడ మాస్టర్ ఆఫ్ థండర్ చూసింది కదా! మనకేమైనా ప్రమాదం ఉంటుందా అని చెప్పేసి అడుగుతాడు. కానీ మనోడైతే చేసి దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. తను కూడా ఇప్పటికే మన నార్తర్న్ సెట్‌లో ఒక భాగంగా అయితే చేరిపోయిందిలే. కానీ ఇదంతా చేసింది సైలెంట్ నైట్‌కి సంబంధించిన సోల్జర్స్ అని మన గూఢచారి ద్వారా అయితే పుకారు పుట్టిద్దాం. ఆ తర్వాత అందరూ నమ్ముతారు. కాసేపు తర్వాత మనకి ఏదో ఒక సమయం దొరుకుతుంది కాబట్టి ఆ తర్వాత ఈ నిజం అందరికైతే తెలిసిపోతుంది. మనోడు నార్తర్న్ సిటిజన్ నలుగురు గొప్ప ఎదురు హంకుల్ చియోంగ్‌ని అయితే కలవడానికి వెళ్తాడు.